ఏడాదిన్నర క్రితం భారత గడ్డపై టీమిండియాను టెస్టుల్లో దెబ్బకొట్టిన న్యూజిలాండ్ ఈ ఏడాది ఆరంభంలో వన్డేల్లోనూ కంగు తినిపించింది. 3 వన్డేల సిరీస్ను ఓటమితో మొదలుపెట్టిన బ్రేస్వెల్ సారథ్యంలోని కివీస్ ఆ తర్వాత వరుస మ్యాచ్లు గెలిచి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. చివరిదైన 3వ వన్డేలో భారత 41 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడి వన్డే సిరీస్ను చేజార్చుకుంది. టాస్ గెలిచి టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోగా ముందుగా న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిచెల్ ఫిలిప్స్ సెంచరీలతో చెలరేగారు. 58 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ను 4వ వికెట్కు 219 పరుగులు జోడించడం ద్వారా భారీ స్కోర్కు బాట వేశారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ డరైల్ మిచెల్ను వరించింది. రెండో ఇన్నింగ్స్లో భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగుల వద్ద ఆల్అవుట్ అయి ఓడిపోయింది. విరాట్ కోహ్లీ వన్డేలో 54వ శతకం సాధించిన ఫలితం లేకుండా పోయింది. ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అర్ధ సెంచరీలతో రాణించారు. జట్లలోని మిగతా ప్లేయర్ల ఆట తీరు మెరుగ్గా లేకపోవడంతో భారత్ కివీస్ చేతిలో కుదేలైంది. తదుపరి ఇరు జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ తొలి మ్యాచ్ నెల 21న నాగపూర్లో జరగనుంది.